సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణకు రంగం సిద్దమైంది. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జెండాను ఆవిష్కరించనున్నారు. మొత్తం 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పు, 63 కేజీల బరువుతో కూడిన ఈ జెండా తనదైన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో జెండా రూపకర్తలతో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఆ మూవన్నెల జెండాను రూపొందించినటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. దానికి సంబంధించి తమ అనుభవాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ అవతరణ దినోత్సవాల్లో అతిపెద్దదైనటువంటి జాతీయ పతాకాన్ని ఎగురవేయబోతుంది. దాన్ని మీరు రూపొందించారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? మాకు ఫిల్వెక్స్ హాబీ సొసైటీ అని మాకు ఒక సొసైటీ ఉందండి. విద్యార్థుల విజ్ఞానం కోసం అనేక పాఠశాలలో ఇప్పటికి 500 పాఠశాలలో 3 రాష్ట్రాల్లో మేము ప్రదర్శించాము. మరి మన తెలంగాణ రాష్ట్రం వారు ఆ భారతదేశంలో అతిపెద్ద జెండా ఎగురవేయాలన్న తలంపు కలిగి ఉన్నారనే వార్తలు చూడగానే మేము వెళ్ళి తెలంగాణ బిడ్డ చేతిలో తయారవ్వాలని మేము ఆకాంక్షించి అడిగినప్పుడు ప్రభుత్వం వారు మాకు వెంటనే అనుమతించారు. పూర్తి సహకారంగా సంజీవరావు గారని మాకు సహకారం ఇచ్చారు. డిఆర్డిఏ ఏపీఓ గారు, ఆయన సహకారంతో మేము ఈ జెండాని రూపొందించడం, నిర్మించి తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. భారీ ఎత్తున అంటే దేశంలో ఇప్పటివరకు లేనంత ఎత్తున ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరి దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎన్ని కేజీల బరువు ఉంటుంది? ఇక్కడ అంటే గాలి అంటే హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం ఎక్కువగా గాలితో కూడుకుని ఉంటుంది, ఎక్కువ ఈదురుగాల్లో అంటే వస్తుంటాయి. సో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? దాని కొరకు బట్ట ఏది వాడాలి అనేది రాంచీ, బాంబే, హైదరాబాద్లో మేము అన్నీ మరి బట్టల వ్యాపారస్తులతో మాట్లాడి గాలికి ఆగగలిగినది ఏంటి అని పాలిస్టర్ క్లాత్ బాగుంటుందని చెప్పి అది సెలెక్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద జెండా ఎంత ఉండాలి అనే దాన్ని మేము కూడా అనుభవపూర్వకంగా మేము ప్రభుత్వం వారి దగ్గరికి కొన్ని కొలతలు తీసుకెళ్ళడం జరిగింది. మొట్టమొదట ఢిల్లీలో, ఆ తర్వాత బొంబాయి మున్సిపాలిటీ వారు, ఆ తర్వాత రాంచీలో వాళ్ళు వేసిన దానికంటే పెద్దది ఇప్పుడు మనం 3వదిగా చేయబోతున్నాం అనేది ఆ కొలతలు అడిగినప్పుడు వారు అదే కొలతలతోనే అప్రూవ్ చేశారు. 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పుతోటి 63 కిలోలు బరువు ఉండే జెండాని మేము తయారు చేసి తీసుకురావడం జరిగింది ఇక్కడికి. అంత బరువున్న జెండాను ఎన్ని రోజుల్లో మీరు తయారు చేయగలిగారు? 10 మంది మనుషులు మాకు చాలా తక్కువ టైంలో చెప్పారండి. మరి మేము అందుబాటులో ఉన్న 10 మందిమే 10 దినాలు రాత్రింబగళ్ళు శ్రమించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. మీరు చెప్పండి మేడం, ఈ జాతీయ జెండా, అతిపెద్ద జాతీయ జెండా రూపకల్పనలో మీ వంతు బాధ్యత ఎలా ఉంది? దీనిని ఇప్పుడు రేపు ఆవిష్కరించబోతున్నారు. సో మీ అనుభవం ఏంటి? ఇది చాలా అరుదైన అవకాశం సార్. తెలంగాణ గడ్డ మీద ఎన్నో పోరాటాలు సాధించుకున్నాం తెలంగాణని. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఒక ఆలోచన వచ్చింది, గొప్ప ఆలోచన. అది భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాని తెలంగాణలో ఎగరవేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చింది తడవుగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంత గొప్ప అవకాశం, అరుదైన అవకాశాన్ని మాకు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో దాన్ని ఈ సీఎం గారి ద్వారా మా కళ నెరవేరింది. సార్ మీరు చెప్పండి, ఇంత పెద్ద జాతీయ పతాకంలో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు కానీ, భారీ స్థాయిలో ఈ జెండాను రూపొందించాలని ప్రభుత్వం చెప్పినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక్కడికి మన హైదరాబాద్ తగిన నేపథ్యంగా దాన్ని ఎలా మలచగలిగారు? తెలంగాణలో జరగబోయే ఉత్సవాలకి తెలంగాణ వాళ్ళు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆ ముఖ్య ఉద్దేశంతో మాకు ఇవ్వడం జరిగింది. మా కోరిక కూడా అదే. ఎందుకంటే మన దగ్గర జరిగే ఉత్సవాల్లో మనం తయారు చేసిన జెండా ఎగరేస్తే బాగుంటుంది ఇదితో తక్కువ టైంలో సరే ఎక్కువగా కష్టపడి అది చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని తయారు చేయడం జరిగిందండి. ఇబ్బందులు అంటే తయారు చేయడం అనేది కష్టం, ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజు. మామూలుగా చిన్న క్లాత్ అంటే మనం ఎన్నెన్ని చేసుకోవచ్చు, కానీ ఇంత పెద్ద సైజు చేసాడు ఇదే కాదు. వర్క్ చాలా కష్టమైన పని అయినా సరే ఆ కష్టాలను అధిగమించి సక్సెస్ఫుల్గా చేయగలిగామండి. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలా తీసుకురాగలిగారు? ఈ జెండా రేపు ఈ 298 అడుగుల ఎత్తున్న స్తంభం మీద ఎగరబోతుంది. దానికి సంబంధించి మీరు ఎలా ఆకాంక్షిస్తారు? ఖమ్మంలో ప్రిపరేషన్ మొత్తం ఖమ్మంలో తయారు చేసామండి. తయారు చేసి వ్యాన్లో తీసుకొచ్చాము. ఇక్కడ వరకు తీసుకొచ్చేసి మొన్న నైటే 3 రోజుల ముందుగానే గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. రేపు ఎగరవే ముందు కూడాను మేము ఇంతకుముందు చూసాం, వేరే దేశాల్లో కూడాను ఈ జెండాని ఎట్లా ఎగరేస్తారో పెద్ద ఆల్రెడీ నేను 11 కంట్రీస్ వెళ్ళి వచ్చాను. అక్కడ కూడా చూడటం జరిగింది. అప్పుడు చూసిన అనుభవం దృష్ట్యా ఇక్కడ నేను కూడా దగ్గర ఉండి వాళ్ళకు సలహా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది నాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇది పశ్చిమాసియా ఖండంలో అదే పెద్ద జెండాగా ఎగరటం మనకెంతో గర్వకారణం.